నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మేష రాశి కోసం తెలుసుకుందాం. అలాగే మేష రాశి కోసం తెలుసుకునే ముందుగా మేష రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం ఈరోజు మనం మరీ ముఖ్యంగా ఈ టారో కార్డ్స్ ద్వారా అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది? అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది? కృత్తిక నక్షత్రం 1 పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుందనేది ప్రతి పాదంగా విరివిగా మనం ఈరోజు చాలా క్లుప్తంగా వీడియోలోని మన అన్ని విషయాలు కూడా అంటే ఇప్పటిదాకా మనకి 2025లో జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనకి ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది మనం అన్నీ తెలుసుకోగలిగాం. కానీ టారో కార్డ్స్ ద్వారా కూడా మన జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవాలని మన కామెంట్స్‌లో పెట్టడం జరుగుతుంది. టారో కార్డ్స్ ద్వారా కూడా మాకు తెలియజేయండి. అంటే మన వాళ్ళ కోసం మన ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేష రాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని అనేది ఈ ఏప్రిల్ నుంచి కూడా మనకి మొదలవబోతుంది. 4 నెల 17వ తారీఖు నుంచి కూడా. కానీ టారో కార్డ్స్ ద్వారా కూడా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మనం వింటుంటే మాత్రం నిజంగా మా జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఇక జరగబోయేవి కూడా ఇంత హ్యాపీగా ఉంటాయా? మా జీవితంలో ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతామా? అనేటువంటి విషయాలు కూడా మనకి ఈ విషయంలో తెలియజేయడంలో అనేది మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ విషయాలన్నీ కూడా ఒకటి ఒకటి తెలుసుకుందాం. ముందుగా మనకి అశ్విని నక్షత్రం కోసం తెలుసుకుందాం. అలాగే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ముందుగా విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అంటారు అశ్విని నక్షత్రం. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్. అలాగే మరి ముఖ్యంగా ఏ విషయాన్నైనా సరే ముక్కుసూటిగా చెప్పడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఏది కూడా ఏ విషయం ఏదైనా సరే యెస్ అంటే యెస్, నో అంటే నో. చాలామందికి మనం చాలా విషయాల్లో నో అని చెప్పడం అనేది చాలా కష్టం మన జీవితంలో. కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి అవసరమైతే యెస్ అని చెప్తారు. లేదంటే మొఖం మీద నో అని చెప్తారు. ఈ విషయాల వల్ల కూడా వాళ్ళ జీవితంలో చాలా సఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముక్కుసూటితనం, నిజాయితీ అనేది వీళ్ళలో మన అశ్విని నక్షత్రంలో చూసుకోవచ్చు. ఏ విషయంలో అయినా సరే చాలా పర్టిక్యులర్‌గా చాలా పటిష్టంగా ఉంటారు. బలంగా ఉంటారు. ఏ పనైనా సరే సాధించే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అలాగే జీవితంలో వాళ్ళకున్నటువంటి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టింది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మనకి అశ్విని నక్షత్రం ఏదో గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళు కాదండి. చాలా కష్టాలు, తల్లిదండ్రులు పడ్డ కష్టాలు, వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చారనేది ప్రతి విషయం కూడా గుర్తుంటూ ఉంటది. అలాగే వాళ్ళ జీవితంలో నడవడిక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేసుకోవడం, ఆధ్యాత్మికంగా జీవితం అంతా కూడా వెళ్ళడం. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు నిలదొక్కుకునేటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కూడా మనం చాలా మెచ్చుకోవాల్సిందే. అలాగే జీవితంలోని చాలా విషయాల్లో కొన్ని ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లోని ఈ ముక్కుసూటితనం వల్ల, నీజి నీతి నిజాయితీ వల్ల మనం ఎదుటి వారికి నో అనేది చెప్పలేక ప్రతి విషయంలో కూడా యెస్ అనేది చెప్పడంలో కూడా మనకు కొన్ని కొన్ని విషయాల్లోని మనకి ఇబ్బందులు పాలవుతాది. మన బంధువుల నుంచి కావచ్చు, మన స్నేహితుల నుంచి కావచ్చు. మన అనుకునే వారి అందరి నుంచి కూడా మనం చాలా పరిస్థితులు మన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. దీనివల్ల మన ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా గొడవలు రావడం. అలాగే నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ పని కంపల్సరీగా నెరవేరాలి అనేటువంటి ఏదైతే దృక్పథం ఉందో అది కొన్నిసార్లు మనకి నెగెటివ్ అవుతుంది. కొన్నిసార్లు అది మనకి పాజిటివ్‌గా ఉంటుంది. అదే మన జీవితంలోని వైవాహిక జీవితంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది కారణం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో. తల్లిదండ్రులకి, పిల్లలకి ఉన్నటువంటి మధ్యలో గ్యాప్‌లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం, గొడవలు రావడం. నేనింతే, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి మన మనసు ఏదైతే ఉందో, దానివల్ల కూడా మనకి చాలా ఇబ్బందులనేవి కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ మన జీవితంలో మనం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి పని ఏదైనా ఉన్నాది అంటే మనం ఇతరులను ప్రేమించడం, అభిమానించడం, ఆప్యాయతగా చూడడం. అదే మనకి జీవితంలోని చాలా విషయాల్లోనే అది మనకి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. మనం అందరితో కూడా నవ్వుతూ ఉంటాం, సరదాగా ఉంటాం. మనకి శత్రువులనేవారు చాలా తక్కువ అశ్విని నక్షత్రం వాళ్ళకి. అలాగే జీవితంలోని ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి ఎన్నో త్యాగాలు, ప్రేమించిన వారిని సైతం కూడా వదులుకునే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకొని వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడతారండి. అలాగే ఒకటో పాదంలో జన్మించిన వారికి వృత్తిరీత్యా కూడా వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అవుతారు.
అలాగే జాబ్‌లో సెటిల్ అయ్యే అవకాశాలున్నాయి. మంచి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ జీవితంలోని ఎదగడం అనేది మనం అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో చూడొచ్చు. అలాగే రెండో పాదంలో జన్మించిన వారి వ్యాపార రంగంలో అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఒక మంచి ముందడుగు వేసే అవకాశం ఉంది. జీవితంలో సక్సెస్ అనేది చూడగలుగుతారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఫ్యామిలీ మీద కేర్ ఏదైతే ఉందో దానికి మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందేనండి. అలాగే మూడవ పాదం అశ్విని నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారి జీవితంలోని కొన్ని మధ్యలో అంటే చిన్నప్పటి నుంచి ఒక 12, 13 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చిన్న చిన్న ఆటంకాలనేవి ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న కష్టాలనేవి ఎదురవుతుంటాయి. ప్రతిసారి కూడా మనం ఊహించినట్టుగా మన జీవితంలో ఏది జరగకపోవడం అనేది పాపం అశ్విని నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి అవుతుంటది. అయినప్పటికీ కూడా పరిస్థితులను వీరు అనుకూలించుకొని వాళ్ళ జీవితంలోని ముందడుగు వేసే అవకాశం అయితే మాత్రం ఉంది. అలాగే జీవితంలో కొంచెం లేట్‌గా అయినా సరే చాలా అద్భుతంగా స్థిరపడే అవకాశం అయితే చాలా చక్కగా ఉందండి. అలాగే అశ్విని నక్షత్రం నాలుగో పాదం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని పరిస్థితులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అంటే 7, 8 సంవత్సరాల దాకా కొంచెం హెల్త్ అనేది కొంచెం సహకరించకపోవడం, అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా రావడం, 10, 12 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా వాళ్ళు మళ్ళీ చదువు మీద అనేది ఏకాగ్రత పెట్టడం, అలాగే 10థ్, ఇంటర్ అలాగే వాళ్ళు ఇంజినీరింగ్ చేసినా, లేదంటే ఎంబీబీఎస్ చేసినా, వేరే ఏ డిగ్రీ చేసినా దేంట్లో అయినా సరే మంచి అత్యుత్తమమైనటువంటి ఆహ్, పోటా పరీక్షల్లోని ఏదైనా సరే సాధించగలిగి ఒక మంచి ఉన్నటువంటి ఉద్యోగం సాధించడం గానీ, వ్యాపారాల్లో స్థిరపడడం గానీ అన్యోన్యమైనటువంటి జీవితంలో మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం నాలుగో పాదం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. చాలా స్టైలిష్‌గా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా నీట్‌గా ఉండాలనుకుంటారు. వాళ్ళు ఎలాగుంటున్నారో అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతారు. ఏదైనా అశ్విని నక్షత్రం నిజంగా చెప్పాలంటే మాత్రం 1, 2, 3, 4 పాదాల వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసనేది మాత్రం వెన్ననేదే చూసుకోవాలి. అలాగే కొంచెం కోపంలో 2 మాటలు మాట్లాడినా సరే తర్వాత వాళ్ళు మనసులో ఎంతో బాధపడి మళ్ళీ అవతల వాళ్ళని దగ్గరికి తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం అశ్విని నక్షత్రం వాళ్ళలోనే మనం చూసుకోగలుగుతాం. అలాగే 2025లో వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు. పిల్లలైతే మంచిగా చదువు చదువు మీద కూడా మంచి కేర్ తీసుకొని చదువులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం గానీ, వాళ్ళు ఈ మధ్యన ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుందండి. జనవరి నుంచి కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాటిలో కూడా మంచి మార్కులనేవి సాధించగలుగుతారు. మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి గాని, ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మేషరాశిలో జన్మించిన వారికి చాలా అంటే ఈ 2025 టారో కార్డ్స్ ద్వారా కూడా వాళ్ళకొక మంచి ఆపర్చునిటీ ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా వీళ్ళ దగ్గరకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 2020 నుంచి కూడా చాలా విషయాలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడి నుంచి కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది చూడగలుగుతారు. అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు మనం ఒక్కొక్క పాదంగా చూసుకున్నట్లయితే మాత్రం భరణి ఒకటో పాదంలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా బలంగా, దృఢంగా, చాలా అందంగా అంటే ఒక బ్యూటిఫుల్ పర్సన్స్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవరైనా సరే దేని సరే అంటే మంచి వాళ్ళు బ్యూటీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం. అలాగే చదువు మీద మంచి ఏకాగ్రత పెట్టడం. వాళ్ళు మంచి మోడలింగ్ రంగంలో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఎవరెవరైతే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం చూసుకుంటాము. చాలా హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా కూడా ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు తీసుకునేటువంటి అకస్మాత్తమైనటువంటి నిర్ణయాలు అంటే ఎవరికీ తెలియకుండా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇదే కాకుండా భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఇతరులని నమ్మడం, అంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం అనేది ప్రతి విషయంలో కూడా అంటే మనం స్కూల్ డేస్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏది చెప్తే అది చేయడం గానీ, అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఏదైనా కాలేజీలో జాయిన్ అవుతున్నారంటే వీళ్ళు కూడా అదే కాలేజీలో జాయిన్ అవ్వడం గానీ, లేదంటే ఫ్రెండ్స్ ఏదైనా ఎగ్జామ్స్ కడుతున్నారంటే వీళ్ళు కూడా అదే అంటే వీళ్ళకంటూ ఒక సెల్ఫ్‌గా ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి ఆచితూచి ఆలోచించడం, ఎవరైనా సరే మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం. ఇతరులు తీసుకునే నిర్ణయాల మీద మన లైఫ్ అంతా కూడా డిపెండ్ అవ్వడం అనేది కూడా మనం చూసుకుంటాం. దానివల్ల జీవితంలోని మనకి ప్రేమ బాగా అండర్‌లైన్ చేసుకుంటే ప్రేమ అనేది కూడా మనకి దూరమయ్యే అవకాశాలున్నాయి.
ప్రేమించే వ్యక్తులు, ప్రేమించే మనుషులు కూడా మనకి దూరమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలండి మనం ఈ నక్షత్రాల పరంగా మనం ఈ జ్యోతిష పరంగా మనం చెప్పలేం. ఈ టారో కార్డ్స్ ద్వారా అయితే మాత్రం మనం ఈ విషయాలన్నీ చాలా అద్భుతంగా చెప్పుకోగలం. అందుకే చాలామంది మనకి టారో కార్డ్స్ ద్వారా కూడా చెప్పండి మేష రాశి కోసం, అలాగే భరణి నక్షత్రం కోసం అని కూడా మనకి చాలామంది కామెంట్స్‌లో పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని అంతర్గతంగా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ విషయంలో అవ్వచ్చు, లవ్ మ్యారేజ్‌ల విషయంలో అవ్వచ్చు, అలాగే మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళతో మనం గడిపేటువంటి జీవితం కోసం ఇవన్నీ కూడా టారో కార్డ్స్ చాలా ఖచ్చితత్వంగా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనతో ఎవరైతే ఎక్కువగా మనం ఎవరినైతే ఇష్టపడుతుంటామో, ప్రేమిస్తుంటామో, అభిమానిస్తుంటామో, తనే నా జీవిత సర్వస్వం అనుకుంటామో వాళ్ళు కూడా మనల్ని కొన్ని విషయాల్లో మోసం చేసి, కొన్ని విషయాలు మన దగ్గర దాయడం కూడా జరుగుతుంది. మనకి మనసనేది చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి నా దగ్గర కూడా ఇలాంటి విషయాలు కూడా దాయడం, తనే నా జీవితం అనుకున్నాను. తనే నా సర్వస్వం అనుకున్నాను. అయినా సరే నా దగ్గర కూడా ఇలాంటి విషయాలు దాచడం అనేది జరుగుతాదా? అనేటువంటి మనకి తెలుసుకోవడం, దానివల్ల మన నిర్ణయాలు మార్చుకోవడం, తద్వారా మనం కొన్ని సరైన డెసిషన్‌లు తీసుకోవడం, దాని ద్వారా మన జీవితం అనేది ఎదుగుదలకి వెళ్ళడం. మనం తీసుకున్న ఆ రోజు నిర్ణయం మన వెనకాతల ఒక 5, 6 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టు ఆ రోజు నేను చేసిన పని మంచిదయింది. ఈ రోజు నేను ఒక ఉన్నటువంటి స్థాయికి రాగలిగాను. నా కుటుంబాన్ని ఇంత చక్కగా చూడగలుగుతున్నాను. నా పిల్లలు సుఖంగా భార్య పిల్లలతోటి అమ్మ, నాన్నతో సుఖంగా ఉన్నాను. నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అని అనిపించేటువంటి రోజు కూడా వస్తుంటది. అలాగే భరణి నక్షత్రంలోని నమ్మించి మోసం చేయడం అనేది పాపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకటో పాదం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంటుంది. మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం గాని, కొంచెం వివాహం అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ రిలేషన్‌షిప్ అనేది చాలా బావుంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే అది టీ కప్‌లో తుఫాన్ లాంటిది గాని, భార్యాభర్తల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ గాని, అభిమానం గాని చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే భరణి రెండో పాదం చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలోని మనం ఏదైతే బిజినెస్‌లో సాధించాలనుకుంటున్నాం, వీళ్ళు ఏదైతే ఊహించుకుంటారో అవన్నీ ఊహలకు ఒక అందమైనటువంటి ప్రతిరూపం కల్పించి వాళ్ళ జీవితంలో వీరు ఏదైతే అనుకుంటున్నారో, కష్టపడి అవన్నీ కూడా వీరు సాధించుకునేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది భరణి నక్షత్రం. అలాగే భరణి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. అంటే కాస్ట్యూమ్స్ అనేవి చాలా కాస్ట్‌లీ బ్రాండెడ్ వస్తువులు వాడడం, బ్రాండెడ్‌గా ప్రతి వస్తువు కూడా కొంచెం మంచి స్టైలిష్‌గా ఉండాలి. మనం ప్రతి ఒక్కరు కూడా స్టైలిష్‌గా కనిపించాలి. మన జీవితంలోని చాలా అంటే వీళ్ళు మాట్లాడే ధోరణి కూడా ఎలా ఉంటుందంటేనండి, మనం బతికేది చాలా తక్కువ టైము. ఈ తక్కువ టైంలోనే మన జీవితం అంతా వేస్ట్ చేసుకోకూడదు. మన జీవితంలో అనిపించవలసినటివి అన్నీ కూడా అనుభవించాలి. ఈ టైప్‌లో వాళ్ళు మాట్లాడే ఏదైతే టాకింగ్ ఏదైతే ఉంటుందో, అది కొంచెం ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేస్తుంటది. అది వాళ్ళకి మనకి కరెక్టేనేమో అనిపించేటువంటిగా అంటే వీళ్ళు మాట్లాడే టాక్టిక్స్ ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా మాట్లాడుతారు. వీళ్ళ మాటల ద్వారానే అవతల వాళ్ళని ఇట్టే కట్టి పడేసేటువంటి మాట తీరవ్వచ్చు, చూపవ్వచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. వీళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా నలుగురిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం గాని, చాలా ఇతరులకి సహాయం చేయడంలో చాలా ముందడుగు వేయడం. అలాగే భరణి నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు కూడా ఇతరులకి సహాయం చేయడంలో చాలా చెయ్యనేది ముందడుగా ఉంటది. మనకి ఉన్నాదా? లేదా? ఎనక, ముందు చూసుకోకుండా ఇతరులకి సహాయం చేయడం అనేది మాత్రం మనం భరణి నక్షత్రంలోనే చూసుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మరీ ముఖ్యంగా భరణి నక్షత్రం చాలా నెమ్మదిగానే, చాలా తొందరగానే పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి బేగా జాబ్‌లు గాని, బిజినెస్‌లో గాని బేగా సెటిల్ అయ్యే అవకాశాలు. కొంచెం మ్యారేజ్ లేట్ అయినప్పటికీ కూడా పిల్లలు అనేది కొంచెం లేట్‌గా మనం అంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి పిల్లల్ని కందాం. తర్వాత జీవితం మీద ఎంతో మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎందుకు ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా భరణి నక్షత్రం వాళ్ళకుంటాయి. కానీ వీరి జీవితంలోని చాలా తొందరగా మ్యారేజ్ అవుతుండడం గానీ, తొందరగా జీవితంలో స్థిరపడడం గానీ, ఏదైనా సరే ప్రతీది కూడా మనకి ఊహకు తగ్గట్టుగా అనుకూలించక కొన్ని విషయాలు చాలా సడెన్‌గా మనకి సర్ప్రైజ్‌గా అయిపోతా ఉంటుంటాయి. దాంట్లో కొంచెం డిసప్పాయింట్ అవ్వడం కూడా మనకి భరణి నక్షత్రంలోనే జరుగుతా ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 2025లో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. మంచి జాబులొచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చాలా నిలదొక్కుకునే అవకాశం ఉంది. చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌లో ఉన్నవారికి కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళు వారి జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నారో, వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే మనసులో ఉందో అవన్నీ పనులు కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనం జన్మించిన వారు కూడా మనకి మేష రాశి కిందకే వస్తారు. బిజినెస్ రంగంలోనే కావచ్చు, లేదంటే వీళ్ళు కళలనేవి బాగా ఇష్టపడుతుంటుంటారు. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కళలకి అట్రాక్ట్ అవుతుంటారు.
అవతల వాళ్ళ తాలూకా మాటలకి పాపం వీళ్ళు తొందరగా పడిపోయి పాపం జీవితంలో చాలా కష్టాలనేవి ఎదురవుతుంటాయి. ప్రతి విషయం కూడా ఆచితూచి నిర్ణయించి మనం తీసుకునేటువంటి ఏవైతే నిర్ణయాలున్నాయో వాటికే కట్టుబడి ఉండాలి గానీ, ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం తొందరపాటు పడి, మన జీవితంలో ఏదైనా స్టెప్ గాని తీసుకున్నామంటే అది మనకి చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులొస్తది. కొంచెం గమనించి 2025లో ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్ కూడా బావుంది. అలాగే ఓవరాల్‌గా మనకి కొంచెం మనీ పరంగా బావుంది. ఓవరాల్‌గా మీరు చూసుకుంటే మీరు ఏల్ నట్స్ అని వస్తుందేమో ఏప్రిల్ నుంచి మీకు చాలా భయం వేస్తుంది అనుకునేటువంటి వారికి మీకు ఏమాత్రం భయపడాల్సినటువంటి పని లేదు. ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మన జీవితంలో చాలా ఈ 2025 గుడ్ టైమ్ అనేది 365 డేస్ ఆర్ గుడ్ డేస్ అని చెప్పేసి మనకి గోల్డెన్ డేస్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకుండా మన జీవితంలోని ఉన్నతమైన స్థాయికి రావడానికి జీవితంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఇష్టమైన పరిస్థితులుగా మలుచుకునే విధంగా మన జీవితాన్ని అద్భుతంగా సాధించగలిగే అవకాశం అయితే మాత్రం చాలా బావుందండి. అలాగే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి.